ఇక్కడ ఎక్కువ ఉంది ఆంధ్ర కానీ తెలంగాణలో ఎక్కువ కదా మరి అక్కడ ఎందుకు ఓన్ చేసుకోలేదు అంటే ఇక్కడ ఎస్సీలో క్రిస్టియన్ సంఖ్య ఎక్కువ ఉంది తెలంగాణలోనే కదా మరి వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకోలేదు రాయలసీమ అనేది ఒక మంచి పొలిటికల్ అసెట్ కదా వైఎస్ కుటుంబానికి రాయలసీమలో వాళ్ళకి కుటుంబ సంప్రదాయం ఎక్కువ ఇష్టం ఆ కుటుంబ వారసత్వాల గురించి వాళ్ళకి చాలా పక్కా లెక్క ఉంటది అక్కడ కూతుళ్ళకి వారసత్వం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కొడుకులు లేక ఇచ్చిన వాళ్ళు ఉన్నారేమో గాని కూతుళ్ళకి వారసత్వం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాజకీయంగా మరి లేనిది ఇవాళ రోజున షర్మిల వచ్చేసిందిలే ఆడపిల్లకి ఇవ్వాలి జగన్ తీసుకోవడం తప్పని చెప్పి ఎదురు తిరుగుతారు. కానీ ఒకటి నిజంగా షర్మిల గారు వస్తే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి బాటలో అసంతృప్తితో ఉన్న వైసీపీలో ఉన్న నాయకులందరూ ఇటు వచ్చే అవకాశం ఉంటుందా? పెద్దగా రారండి వచ్చేటువంటి 20 మంది 15 మంది ఏదో అంటున్నారు కదా లెక్క 40 మంది వెళ్ళిపోతారు ఉండదు. బేసిక్ గా వెళ్ళేటటువంటి వాళ్ళు తెలుగుదేశం జనసేన కూటమి వైపుకి వెళ్ళొచ్చు టికెట్లు దక్కని వాళ్ళు. అదే బీజేపీలో ఇప్పుడు షర్మిలతో పోటీ చేస్తే అలా కొరిగేది కాంగ్రెస్ తోనే పోటీ చేయొచ్చుగా కొత్త ఉంది షర్మిలకి అంతకు మించే ఉంటది పాయింట్. బేసిక్ గా దానికంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బీజేపీకి సరైన క్యాండిడేట్ లేరు జనసేన క్యాండిడేట్ లేరు అందులో దూరిపోతే సరిపోద్ది కదా. అవును కరెక్ట్. మళ్ళీ ఇక్కడ షర్మిల ద్వారా ఏముంటది షర్మిల ద్వారా అయితే ముందు జేబులో డబ్బులు అవుతాయి వదులుతాయి జేబులో తడారుద్ది అంటారు సౌరు వదిలిపోద్ది. రెండోది ఒరిగిజ ఇచ్చేది ఏముండదు. ఇంకోటి జగన్ కి శాశ్వత శత్రువులుగా మిగులుతారు. శాశ్వత శత్రువులుగా జగన్ కి ఎందుకు అవ్వాలనుకుంటారు షర్మిల నమ్ముకుని